ప్రపంచవ్యాప్తంగా డబ్బెంత విలువైందో మన దేశ మారక ద్రవ్యం రూపాయిలోని ప్రతి పైసా కూడా అంతే విలువైంది. రూపాయికి రెండు వైపులు బొమ్మ బొరుసు ఉన్నట్లే రూపాయి విలువ పెరగడం తగ్గడము అంతే సహజం. అయితే ఇటీవలి కాలంలో ఇండియన్ రూపీ వాల్యూ రోజు రోజుకు తగ్గిపోతూ ఉండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వాల నుంచి ప్రజల వరకు అన్ని చోట్ల రూపాయి చుట్టూనే చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల సారాంశం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. న్యూస్ పేపర్లలో నిత్యం బిజినెస్ పేజీల వరకే పరిమితమయ్యే రూపాయి సంబంధిత వార్తలు ఈ మధ్య ఫస్ట్ పేజీలోకి వస్తున్నాయి. టీవీలు, వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్, యాప్లు, సోషల్ మీడియా ఇలా ప్రతి ప్రసార మాధ్యమంలోనూ రూపాయికి సంబంధించిన వార్తలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం రూపాయి విలువ ప్రతిరోజు పడిపోతూ ఉండడమే. ఏడాది కాలంలో రూపాయి మారకపు విలువ 6.5% పైగా డౌన్ అయింది. లేటెస్ట్ గా రూపీ వాల్యూ 90.43కి క్షీణించింది. దీంతో లాభ నష్టాలతో వ్యాపార వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. రూపాయి విలువ డైలీ సరికొత్త జీవితకాల కనిష్టాలకు చేరుతోంది. ఈ ప్రభావం సామాన్యులపై తక్షణం కనిపించకపోయినప్పటికీ రానున్న రోజుల్లో తప్పకుండా పడుతుంది. రూపీ వాల్యూ డౌన్ కావడం వల్ల ఆ ఎఫెక్ట్ ఇమీడియట్ గా ఎగుమతులు దిగుమతులపై కనిపిస్తుంది. డాలర్ తో పోల్చినప్పుడు రూపాయి విలువ బలహీనపడడం వల్ల ఎక్స్పోర్ట్స్ రంగానికి లాభం జరుగుతుంది. గ్లోబల్ మార్కెట్ లో మన ఉత్పత్తులు తక్కువ రేటుకి దొరుకుతాయి. ఇతర దేశాలతో పోటీ పరంగా చూస్తే ఇది మనకు అనుకూలమని చెప్పొచ్చు. ముఖ్యంగా జౌళి ఉత్పత్తులు, దుస్తులు, చేనేత తదితర రంగాలకు ప్రయోజనం కలుగుతుంది. ఐటీ సర్వీసులు, సాఫ్ట్వేర్, బీపీఓ కంపెనీల రాబడి వృద్ధి చెందుతుంది. రూపీ వాల్యూ వీక్ అయితే ఇంపోర్ట్స్ రంగానికి ఇబ్బంది, దిగుమతుల భారం మోపోతుంది. ఆయిల్, ఫెర్టిలైజర్స్, గోల్డ్, సిల్వర్ తదితర వస్తువులను విదేశాల నుంచి కొనుక్కోవడం కష్టమవుతుంది. ఈ బరువును వ్యాపారులు తగ్గించుకుని కస్టమర్లపై వేస్తే ధరలు మండిపోతాయి. అప్పుడు వినియోగదారులు బెంబేలెత్తిపోయే ప్రమాదం ఉంది. అన్ని వర్గాలకు ఉపశమనం కలిగించడం కోసం ఆర్బీఐ జోక్యం చేసుకుని మరీ కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఎకానమీ స్లో అవుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణంపై ప్రభావం పడకుండా చూడడానికి కేంద్ర బ్యాంకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక ముందు ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రూపాయి విలువ బక్కచిక్కిపోవడానికి పలు కారణాలున్నాయి. ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అమెరికా సుంకాలు భారీగా పెరిగాయి. దీనికి తోడు ఇండియన్ షేర్ మార్కెట్, డెట్ మార్కెట్ల నుంచి ఫారిన్ ఇన్వెస్టర్లు తమ డబ్బును విత్డ్రా చేసుకుంటున్నారు. డాలర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో రూపాయిపై ప్రెజర్ ఎక్కువైంది. దిగుమతిదారులు తమ పేమెంట్ల కోసం డాలర్లను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. అమెరికా, ఇండియా వాణిజ్య ఒప్పందం పూర్తయితే తప్ప రూపాయి విలువ పెరగకపోవచ్చు. విదేశీ సంస్థాగత మదుపరులు మళ్లీ మన మార్కెట్లో కొనుగోలు చేస్తే డాలర్కి గిరాకీ తగ్గుతుంది, రూపాయి పుంజుకుంటుంది.